కాకి చొక్కా వదిలి కాషాయం కప్పుకున్న వ్యక్తి ఇప్పుడు ఆ కాషాయాన్ని కూడా వదిలేనున్నాడా? తమిళనాడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి అన్నామలై కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కడానికి అన్నామలై చెన్నై ఎయిర్పోర్ట్కు వచ్చారు. కానీ ఆయన వచ్చినటువంటి కార్ డాష్ బోర్డు మీద బీజేపీ జెండా లేదు. మీడియా రిపోర్టర్తో ఆయన అన్న ఒక మాట సెన్సేషన్గా మారింది. దయచేసి వెయిట్ చేయండి, మనం 2 రోజుల్లో కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాట్స్ ఇట్. అక్కడ మొదలైంది అసలు స్టోరీ. నిన్నటి దాకా నా నాయకుడు మోదీ అన్నటువంటి నాయకుడే ఈరోజు ఢిల్లీలో 5 పేజీల రాజీనామా లేఖని అధిష్టానం ముఖాన కొట్టబోతున్నారా? బీజేపీ రాజ్యసభ ఆఫర్ను అన్నామలై ఎందుకు రిజెక్ట్ చేశారు? అసలు తమిళనాడు పాలిటిక్స్లో ఏం జరుగుతోంది? అన్నామలై టార్గెట్ ద్రవిడ పార్టీలా లేక దళపతి విజయ? ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. తమిళ పాలిటిక్స్, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి ఎలాంటి మరుపులు తిరుగుతున్నాయో, అన్నామలై ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది. నేషనల్ మీడియాలో ఒక్కటే బ్రేకింగ్ న్యూస్. అన్నామలై మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్స్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కుమార్ మరియు హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం అయ్యారు అని. విషయం ఏంటంటే, అన్నామలై తన చేతులతో స్వయంగా 5 పేజీల రాజీనామా లేఖను నితిన్ నబీన్కి అందించారు. పదవి కోసం పార్టీలోకి రాలేరు, ప్రజల కోసం వచ్చానని చెప్పి నమ్మేటువంటి అన్నామలైకి బీజేపీ పెద్దలు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అదే రాజ్యసభ ఎంపీ. కానీ నాకు సీటు వద్దు, నా సొంత దారిని నేను వెళ్తాను, ఫ్రెండ్లీ వాతావరణంలో విడిపోదాం అని అన్నామలై తేల్చేసి అక్కడ చెప్పినట్టుగా ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఢిల్లీ లీడర్స్ కొంచెం టైం తీసుకో, ఆలోచించు అని చెప్పినా కూడా ఆయన మైండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ లేదని క్లియర్గా తెలుస్తోంది. ఆయన బుధవారం వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పడం దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. నో ఛాన్స్ ఎట్ ఆల్, ఇక మారే అవకాశం కూడా లేదు. అసలు ఎందుకు, ఏం జరిగింది? దీనికి ఆన్సర్ తెలియాలంటే కొంచెం మనం తమిళ పాలిటిక్స్లో అన్నామలై ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. ఇక 2020లో ఐపీఎస్ జాబ్కి రిజైన్ చేసి ప్రధాని మోదీ స్ఫూర్తితో బీజేపీలో జాయిన్ అయ్యారు అన్నామలై. ఒక ఏడాదిలోనే ఎల్ మురుగన్ కేంద్ర మంత్రి కావడంతో తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ కూడా వచ్చింది. ద్రావిడ పార్టీలు డిఎంకే, ఏఐఏడిఎంకే అడ్డా అయినటువంటి తమిళనాడులో బీజేపీకి అడ్రస్ కూడా లేని టైంలో అన్నామలై ఎంట్రీ ఒక గేమ్ చేంజింగ్ లాగా మారిపోయింది. అగ్రెసివ్ క్యాంపెయిన్స్, క్షేత్రస్థాయి పర్యటనలు, సోషల్ మీడియా షేక్ చేసినటువంటి స్పీచ్లతో కేవలం పార్టీనే కాదు, తనకంటూ ఒక స్ట్రాంగ్ కల్ట్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకున్నాడు అన్నామలై. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అసలు ట్విస్ట్ అనేది ఇక్కడే ఉంది. అన్నామలై స్ట్రాటజీ చాలా సింపుల్. మన ఎవరికి తల వంచొద్దు, ఎవ్వరి ముందు మనం తల వంచొద్దు అనేది ఆయన స్ట్రాటజీ. సింగిల్గా పోటీ చేద్దాం, మన ఆర్గనైజేషన్ బేస్ పెంచుకుందాం. కానీ బీజేపీ హైకమాండ్ ఆలోచన వేరు. పవర్లో ఉన్న డిఎంకేని కొట్టాలంటే ఖచ్చితంగా మనం అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయిపోయారు. సింహం సింగిల్గానే వస్తుందని అనుకున్న అన్నామలై వద్దు, గుంపుగానే వెళ్దామని చెప్పినటువంటి ఢిల్లీ అధిష్టానం ఇక్కడే బ్రేక్ మొదలైంది. దీనికి తోడు అన్నా డిఎంకే చీఫ్ ఎడప్పడి పళనిస్వామి ఒక కండిషన్ కూడా పెట్టారు. అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తీసేస్తేనే పొత్తు అని ఆయన కండిషన్ పెట్టడంతో బీజేపీ హైకమాండ్ కూడా అన్నామలైని పక్కన పెట్టేసింది. ఇటీవల జరిగినటువంటి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనకు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి. స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆయన వాడుకోలేరు. దాని ఫలితమే 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడులో బీజేపీ గెలిచింది కేవలం ఒక్క సీటు మాత్రమే. అన్నామలైకి జరిగినటువంటి ఆ అవమానం, ఆ అసంతృప్తి ఇప్పుడు అగ్ని పర్వతంలా బదలైంది. ఒకవైపు బీజేపీతో బ్రేకప్ అయితే మరోవైపు తమిళనాడు పాలిటిక్స్ టోటల్గా మారిపోయాయి. దీనికి మెయిన్ రీజన్ దళపతి విజయ్ ఎంట్రీతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయని అన్నామలై నమ్ముతున్నారు. ఆయన స్నేహితులు, సన్నిహితులు ఒకటే మాట చెప్తున్నారు: ద్రావిడ యుగం ముగిసింది, భాష మీద ఆధారపడేటువంటి చేసేటువంటి ఈ పాలిటిక్స్ ఇక వర్కౌట్ అవ్వవు. ఈరోజు తమిళనాడులో విజయ్కి చెక్ పెట్టగల, విజయ్తో ఢీ కొట్టగల దమ్మునటువంటి ఒకే ఒక్క నాయకుడు, అది అన్నామలై అనేటువంటి చర్చ తమిళనాడు రాజకీయాల్లో జరుగుతోంది. ఇక యూత్ ప్రొఫెషనల్స్, ఫస్ట్ టైం ఓటర్స్ అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీల మీద ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ స్పేస్ని ఫిల్ చేయడానికి అన్నామలై రెడీ అవుతున్నారు, ఇది చర్చ. అందుకే హిందీ, ఇంగ్లీష్, తమిళం అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సిబిఎస్ఈ త్రిభాష
సూత్రాన్ని రీసెంట్గా అన్నామలై వ్యతిరేకించారు. ఇది చాలా పెద్ద మాస్టర్ స్ట్రోక్ బీజేపీ పార్టీకి. ఎందుకంటే దాని ద్వారా ప్రో తమిళ్ అని అంటే మేము డైరెక్ట్గా తమిళ్కి సపోర్టివ్గా ఉన్నానని చెప్పి ఢిల్లీకి ఆయన ఒక ధమ్కీ ఇచ్చినట్టుగానే స్ట్రాంగ్గా పబ్లిక్లోకి పంపాలనుకున్నారు ఆయన. ఇక జూన్ 4న అన్నామలై పుట్టినరోజు సందర్భంగా కోయంబత్తూర్, మదురై లాంటి సిటీల్లో పడ్డ పోస్టర్లు చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. 2.0 అవతార్, మా నాయకుడు రండి మమ్మల్ని నడిపించండి అంటూ ఆయన అభిమానులు రోడ్లన్నీ నింపేశారు. మరి ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఆయన చేయాలనుకుంటున్నవి బహుశా ఆయన ముందున్నటువంటి పనులు ఇవే కాబోలు. స్టెప్ 1 ఆయన ఏం చేయబోతున్నారంటే, ముందుగా ఒక సామాజిక సంస్థ లేదా ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం. ఆయన ఇప్పటికే రన్ చేస్తున్నటువంటి ద లీడర్స్ అనే ఎన్జిఓ ఈ కొత్త పొలిటికల్ ప్రాజెక్ట్కి ఒక ఫౌండేషన్ కాబోతోంది. ఇక స్టెప్ 2 రెండవ అంశం ఏంటంటే, కులాలు మతాలకు అతీతంగా వివిధ వృత్తులు సామాజిక నేపథ్యాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తల్ని ఒక చోటకి చేర్చి యునైట్ చేయడం. ఇక థర్డ్ స్టెప్, కేవలం హిందుత్వం అనేటువంటి విధానమే కాకుండా సెక్యులర్ మరియు తమిళ ప్రధాన ఎజెండాలతోనే 6 నుంచి 8 నెలల్లో ఓ కొత్త రీజనల్ పార్టీని లాంచ్ చేయడం. ఆయనకున్నటువంటి ఓ బ్రాండ్ ఇమేజ్ చూసి ఆయన బీజేపీ నుంచి బయటకు రాగానే వేరే పార్టీల్లో ఉన్నటువంటి చాలామంది కూడా సీనియర్ లీడర్లు ఆయనతో చేరడానికి క్యూలో కడుతున్నటువంటి ప్రచారం మొదలు పెట్టడం, ఆ రకంగా ముందుకు వెళ్ళడం. ఇక రాబోయేటువంటి తమిళనాడు అసెంబ్లీ బై ఎలక్షన్స్ అన్నామలైకి ఆయన కొత్త పార్టీకి ఫస్ట్ టెస్ట్ కాబోతున్నాయి. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఐపీఎస్ ఆఫీసర్గా సేవ చేసి పార్టీ కోసం పగలు రాత్రి కష్టపడినటువంటి అధిష్టానం పాలిటిక్స్ వల్ల పక్కకు నెట్టబడినటువంటి ఒక నాయకుడు అన్నామలై ఇప్పుడు తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి సిద్ధమయ్యాడు. జెండా వాళ్ళదే కావచ్చు, కానీ ఎజెండా నాది, జనం నా వాళ్ళు అన్న రేంజ్లో అన్నామలై అడుగులు పడుతున్నాయి. ఇక విజయ్ సంబంధించిన గ్లామర్ ఒకవైపు, అన్నామలై ఫైర్ మరోవైపు. రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్ ఒక రేంజ్లో ఉండడం మాత్రం గ్యారంటీ. ఇక ఈ సిచ్యువేషన్, ఈ కాంబినేషన్ చూస్తే మీరేమనుకుంటున్నారు? అన్నామలై బీజేపీని వదిలేసి సొంత పార్టీ పెట్టడం కరెక్ట్ అనేటువంటి డెసిషన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా? విజయ్, అన్నామలై ఇద్దరిలో ఫ్యూచర్లో తమిళనాడు లీడర్ అయ్యేటువంటి దమ్ము ఎవరికి ఉంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం అక్కడ జరిగినటువంటి పొలిటికల్ సినారియోలో విజయ్ పరిపాలనను మీరు చూసినట్టయితే మీకేమనిపిస్తోంది? విజయ్ ఈస్ గోయింగ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, సక్సెస్ఫుల్ సీఎంగా వెళ్తున్నారనుకుంటున్నారా? సో ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇక ఈ సిచ్యువేషన్, ఈ కాంబినేషన్ చూస్తే మీరేమనుకుంటున్నారు? అన్నామలై బీజేపీని వదిలేసి సొంత పార్టీ పెట్టడం కరెక్ట్ అనేటువంటి డెసిషన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా? విజయ్, అన్నామలై ఇద్దరిలో ఫ్యూచర్లో తమిళనాడు లీడర్ అయ్యేటువంటి దమ్ము ఎవరికి ఉంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం అక్కడ జరిగినటువంటి పొలిటికల్ సినారియోలో విజయ్ పరిపాలనను మీరు చూసినట్టయితే మీకేమనిపిస్తోంది? విజయ్ ఈస్ గోయింగ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, సక్సెస్ఫుల్ సీఎంగా వెళ్తున్నారనుకుంటున్నారా? సో ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్.